హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇప్పటి వరకు నేను మోనాలిసా బీట్స్ లో మీకు ఎక్కువ కాస్ట్ లో ఉండే ఐటమ్స్ అయితే చూపించాను కదా. ఒక సిస్టర్ అయితే నాకు కమెంట్ చేశారు, అక్క అన్ని కొంచెం హై బడ్జెట్ లోనే చూపిస్తున్నావు, కొంచెం లో బడ్జెట్ లో మనకి మోనాలిసా బీట్స్ లో నెక్ చైన్స్ రివ్యూ చెయ్యక్క అని చెప్పేసి కమెంట్ అయితే చేశారు. వాళ్ళ గురించి నేను చాలా తక్కువ కాస్ట్ లో మోనాలిసా బీట్స్ నెక్ చైన్స్ ని ఈ రోజు నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అసలు నేను ఏమేమి తీసాను, అసలు దీని కాస్ట్ ఎలా పడింది, అసలు దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే నేను వీటిని అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. నేను మీషోలో 2 ఐటమ్స్ అయితే పర్చేస్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడైతే ఒకదాన్ని విడివిడిగా మనం అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒకదాన్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం రండి. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ అయితే చేశాను. అందులో చాలా హై బడ్జెట్ లో అంటే ఒక 1000 బిలో ఐటమ్స్ అన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేశాను, అలాగే మీకు చూపించాను. ఈ రోజు నేను చూపించబోయేది 500 బిలోలోనే 2 ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి మోనాలిసా బీట్స్ లోని కొత్తగా లాంచ్ అయిన, అది కూడా చాలా లో బడ్జెట్ లో నెక్ చైన్ అయితే చూపించబోతున్నాను. ముందుగా మీకైతే లాకెట్ చూపిస్తున్నాను. లాకెట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనకి సీజెడ్ లో అయితే ఇచ్చారు. ఇంత తక్కువ కాస్ట్ లో మనకి సీజెడ్ లో లాకెట్ అంటే దీనికి చాలా బాగా వచ్చింది. మనకి రియల్ స్టోన్స్ అయితే దీంట్లో మనకి యూజ్ చేశారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్ స్టోన్స్ తో మనకి లాకెట్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇంకా బీడ్స్ చూసుకుంటే మోనాలిసా బీడ్స్ లో కొత్తగా వచ్చిందని చెప్పాను కదా. మనకి కొత్తగా వచ్చిన బీడ్స్ లో బీడ్స్ అనేవి రౌండ్ గా ఇచ్చారు. మోడల్ అనేది చాలా బాగుంది. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి చాలా బాగా ఇచ్చారనమాట. ఇది ఫ్లవర్ షేప్ లో కనిపిస్తుంది కదా. మనకి లైట్ పింక్ కలర్ లో లాకెట్ పైనే మనకి ఇలా డిజైన్ లో అయితే ఇచ్చారు. మీరు చూసుకుంటే ఈ మోనాలిసా బీడ్స్ అయితే మనకి షైన్ అవుతున్నాయి. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఎక్కువ లింక్స్ అయితే ఇచ్చేసారు. మనం ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం లాకెట్ లో చూసుకుంటే మెరూన్ అండ్ గ్రీన్ వైట్ కలర్ లో గుత్త పూసల్లాగా మనకి లాకెట్ లో అయితే ఇలా ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చారు. మనం ఈ లాకెట్ బ్యాక్ ఫినిషింగ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న సెట్ లో ఫస్ట్ వచ్చేసి ఇలా మోనాలిసా బీట్స్ అన్నమాట. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. మనకి ఇక్కడ సీజెడ్ లాకెట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు నేను మీకు పొడవుగా ఉన్న మోనాలిసా బీట్స్ నెక్ చైన్ అయితే చూపించాను కదా. ఇది వచ్చేసి మనకి రౌండ్ అన్నమాట. మనకి రౌండ్ లో మనకి మోనాలిసా బీట్స్ అయితే వచ్చేసాయి. బీట్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీగా అనిపిస్తున్నాయి. దీనికి ఇయర్ రింగ్స్ అలాంటివి ఏమీ రాలేదు, ఇలా ఒక సెట్ మాత్రమే వచ్చింది. అలాగే మనకి ఒక సింగిల్ లైన్ మాత్రమే మనకి పూసలు అనేవి ఇచ్చారనమాట. సింగిల్ లైన్ మనం సింపుల్ గా వేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ రేట్ అనమాట. ఇది 279 రూపీస్ కే మనకి మీషోలో అనేది అవైలబిలిటీగా ఉంది. దీన్ని అయితే ఒకసారి పెట్టుకుని అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీన్ని వేసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కదా, మనకి ఏ శారీ మీదకైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇదైతే లెంత్ మనకి చాలా బాగా వచ్చింది. నేనైతే ఇంకా ఒక 4 లింక్స్ అయితే కొంచెం వదిలి నేను పెట్టాను అనమాట. అంటే కొంచెం మరీ పొడవుగా కావాల్సిన వాళ్ళకి పొడవుగా కూడా వస్తుంది, ఇంకొంచెం కిందకు కూడా వస్తుంది. నేనైతే కొంచెం పైకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పైకి అయితే పెట్టాను. ఇదైతే మనకి చాలా బాగుంది, లుక్ కూడా కనిపిస్తుంది. దీని రేటింగ్ వచ్చేసి 10 to 10% అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలా బాగుంది ఇది. దీంట్లో మైనస్ ఏంటంటే మనకి ఉక్స్ పెట్టుకోవడానికి మనకి లింక్స్ ఇచ్చారు కదా, అవి అయితే బ్లాక్ గా అయిపోతున్నాయి. అదొకటే మైనస్ ఉంది ఇందులో. కానీ సింపుల్ గా వేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుంది. కోడ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను కూడా లింక్ అలాగే దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను చేసిన ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.